కేరళ ముఖ్యమంత్రి ఎంపికపై గత కొన్ని రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. సీఎం అభ్యర్థి వీడి సతీశన్ పేరును అధికారికంగా ప్రకటించింది. సీఎం రేసులో కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల వంటి సీనియర్ నేతల పేర్లు వినిపించినప్పటికీ చివరకు హైకమాండ్ సతీశన్ వైపే మొగ్గు చూపింది. ఈ నిర్ణయం కేరళ రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ను ఆహ్వానించాలని యూడీఎఫ్ నాయకత్వం కోరింది. త్వరలోనే వీడి సతీశన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ శకానికి శ్రీకారం చుడతామని సతీశన్ వర్గం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. పార్టీ శ్రేణుల్లో కూడా కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇక కొత్త మంత్రివర్గ కూర్పు, పాలనా ప్రాధాన్యతలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సతీశన్ నాయకత్వంలో కేరళలో కొత్త మార్పులు చోటు చేసుకుంటాయా అనే చర్చ జోరుగా సాగుతోంది. తమిళనాడులోని ప్రసిద్ధ శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయంలో చిత్తిరై బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రంగనాథ స్వామి రథోత్సవం అట్టహాసంగా సాగింది. భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగిపోయాయి. చిత్తిరై తేరోత్తం వేడుకలు భక్తులకు కనువిందు చేశాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భద్రతా చర్యలు కూడా కట్టుదిట్టం చేశారు. రథోత్సవం సందర్భంగా తిరుచిరాపల్లి జిల్లాకు ప్రభుత్వం స్థానిక సెలవు ప్రకటించింది. ఆలయ చరిత్ర, సాంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించిన ఈ వేడుకలు భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కాన్వాయ్ను భారీగా కుదిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో 11 వాహనాలతో కొనసాగిన కాన్వాయ్ను కేవలం 4 కార్లకు మాత్రమే పరిమితం చేశారు. ఉండవల్లి నివాసం నుంచి 4 వాహనాల శ్రేణితో సచివాలయానికి వెళ్లారు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం, సరళమైన పరిపాలనకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు ఆదర్శంగా నిలవాలనే సంకల్పంతో సీఎంగా ఆయన కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వపరమైన అంశాలను పరిశీలించిన తర్వాతే ఈ మార్పు అమల్లోకి తెచ్చినట్లు సమాచారం. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ పంచగుట్టలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. మైనర్ బాలికపై కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అరెస్టు ప్రక్రియలో జాప్యం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని విమర్శించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. కేసులో బాధితురాలికి న్యాయం చేయాలని, విచారణను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పోలీసులు వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంధం లాంటిది టైం వచ్చినప్పుడు బయటపడుతుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కలిసి ఈ యొక్క మైనర్ బాలిక పోక్సో కేసుని నీరు గారుస్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కేసుని న్యాయం జరగాలంటే బండి సంజయ్ గారు రాజీనామా చేసి వాళ్ళ సుపుత్రుడిని పోలీసులకు అప్పచెప్పినట్టయితే ఈ యొక్క కేసు మైనర్ బాలిక న్యాయం జరుగుతుందని చెప్తాను. ఇప్పటికి 5 రోజులు జరిగిపోయినా ఇప్పుడు అరెస్టు రాజకీయ తెలియలేదు. అంటే ప్రభుత్వ వైఫల్యమా, పోలీసుల నిఘా వైఫల్యమా? ఇది కావాలనే వాళ్ళు తప్పిస్తా ఉన్నారు. ఎందుకంటే అరెస్ట్ కేరళ ముఖ్యమంత్రిగా ఎంపికైన వీడి సతీశన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఒక కొత్త శకం ప్రారంభం కాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేరళ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నప్పటికీ అందరం కలిసి మార్పు తీసుకురాగలమని పేర్కొన్నారు. ఏఐసీసీ నాయకుల అభినందనలపై హర్షం వ్యక్తం చేశారు. గవర్నర్ ను కలిసే అంశంపై సంకీర్ణ భాగస్వామ్యులు, పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సమిష్టి కృషి అవసరమన్నారు. ప్రజా సంక్షేమం, ఆర్థిక సంస్కరణలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పాలన కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం కేరళ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.
కేరళ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ ను కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. గత కొంతకాలంగా కొనసాగిన రాజకీయ ఉత్కంఠకు ఈ నిర్ణయంతో తెరపడింది. సీనియర్ నాయకులు, హైకమాండ్ ప్రతినిధులతో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఆయన పేరును ఖరారు చేశారు. ఈ నిర్ణయం కేరళ కాంగ్రెస్ లో కొత్త ఉత్తేజాన్ని నింపిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సతీశన్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని భావిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దశ ప్రారంభమవుతుందని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. తెలంగాణ యువతకు విదేశీ ఉద్యోగ అవకాశాలపై కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక ప్రకటన చేశారు. మంచిర్యాల జిల్లా మంతమర్రిలోని సింగరేణి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో విదేశీ ఉపాధిపై ఆసక్తి ఉన్న యువతతో మంత్రి సమావేశమయ్యారు. జర్మన్ భాషలో ప్రావీణ్యం సాధించిన వారికి జర్మనీలో దాదాపు 5 లక్షల ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టౌన్కామ్ ద్వారా ప్రత్యేక శిక్షణ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రెడ్డి గారు మన రాష్ట్రం నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పి వారు టామ్కామ్ సంస్థకు ఈ బడ్జెట్లో ఏ రాష్ట్రంలో లేని బడ్జెట్లో మన రాష్ట్రానికి 90 కోట్ల రూపాయలు